పుష్యమాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి నుంచి చేస్తే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి దాకా మన దేశంలో ఎన్నో తీర్ల పండగలున్నాయి. అందులో ఒడిశా రాష్ట్రంలో జరిగే పూరి జగన్నాథుని రథయాత్ర కూడా ఒకటొల్లా. 9 రోజులు చాలా గొప్పగా జరుగుతుంది స్వామివారి ఊరేగింపు. ఈ ఏడాది సుతం అంగరంగ వైభవంగా సాగుతున్నది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది రథయాత్ర ముచ్చట కాదొల్లా. ఆ జగన్నాథుని రథయాత్రయాల స్వామివారి దీవనార్థులతోటి ఒడిశా శ్రీకాకుళం బాటలో జరిగే నేస్తాల కట్టడం అనే ఓ ఆచారం గురించి. నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టి మెడల తాలిగట్టి 7 అడుగులు నడిస్తే అది లగ్గం. అదే ఒకరికొకరు ప్రమాణం చేసుకొని ఒకళ్ళ చేతికి ఒకళ్ళు తాడు కట్టుకుంటే అది నేస్తాలు కట్టుడనే ఆచారం. పెండ్లెట్లా చేస్తారో ఇది సుతం అట్లనే. కాకపోతే పెండ్లితోటి ఆడమొగ ఏకమైతే నేస్తాలు కట్టడం అనే ఈ ఆచారంలా ఆడోళ్ళు మొగళ్ళు పెద్ద చిన్న అని తేడా లేకుండా దోస్తులు ఏకమైతారు. యాట పూరి జగన్నాథుని రథయాత్రల భాగంగా 5వ రోజైన ఈరా పంచమియాల శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జరుగుతున్నదుల్లా నేస్తాల పండుగ. ఈ ఆచారం వెనుక ఓ కథ సుతం ఉన్నది. స్వామివారు గుడించ ఆలయానికి పోయి లక్ష్మీదేవిని మర్చిపోతే అమ్మవారు అల్కవూని వచ్చే సమయమటనుల్లా ఇది. అసొంటి ఈ రోజున జగన్నాథుడి సమక్షంలా నేస్తాలు కట్టుకోవడం అనే ఈ ఆచారం వెనకటి సంధి వస్తున్నదట. స్వామివారి మహాప్రసాదాన్ని ఇద్దరు వంచుకొని ఒకరికొకరు నేస్తామని ప్రమాణం చేసుకుంటే ఇక ఆ బంధం ఆజన్మనాంతం చెరిగిపోదని నమ్మికమట. కాలం మారిన ఈ ఆచారం అయితే పొల్లు పోకుండా వాటిస్తున్నారోల్లా ఇచ్చాపురం జనాలు. ఇక ఈ ఆచారం గురించి ఇంకిన్ని ముచ్చట్లు పూజారి చెప్తాడు నుండ్రి. జగన్నాథ స్వామి యాత్రోత్సవాల్లో భాగంగా నేడు వీరా పంచమి విశేషమైనటువంటి అవతారంలో బలభద్రుడు భక్తులకు దర్శనాన్ని ఇస్తున్నాడు. అదే నరసింహస్వామి అవతారం. ఈ అవతారాన్ని పురస్కరించుకొని నేస్తాలు అనే కార్యక్రమాన్ని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఎప్పుడు కూడా పేరు పెట్టి పిలుచుకోరు. ఈ కార్యక్రమం చేసుకున్న తర్వాత నేస్తం అని పిలుచుకుంటారు. ఇది అనాదిగా వస్తున్నటువంటి విశేషమైనటువంటి ఒక ఆచారం. అది ఒరిస్సాలో ఉన్నటువంటి ఆచారం. అదే మన జగన్నాథ స్వామి దేవాలయంలో కూడా అనాదిగా ప్రాచీన కాలం నుంచి కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఒడిశా రాష్ట్రంలో పాటించే ఆచారమటనుల్లా ఇది. ఇక శ్రీకాకుళం జిల్లా ఒడిశాకు ఆనుకొనే ఉంటది కాబట్టి వెనకటి సంధి ఇక్కడ కూడా వాటిస్తున్నారు అన్నట్టు. ఒక్కసారి నేస్తాలు కట్టుకుంటే ఇక ఆ నుంచి నేస్తమని తప్ప పేర్లు పెట్టి పిలుచుకునుడే ఉండదట. అంతేకాదు ఈ ఆచారంలో భాగంగా ఒకరి బట్టలు ఒకలేసుకొని ఒకరి వంటలు ఒకరికి ఇచ్చుకుంటారట. చాలా వింతగా అనిపిస్తున్నది కదా నొల్లా. అయితే రాను నేస్తాల పండుగల పాల్గొనేటోళ్లే లేకుండా పోతున్నారట నొల్లా. అందుకే వెనకటి సంధి వస్తున్న ఈ ఆచారం ఆగిపోవద్దని ఎవలో ఒకరు ముంగట పడి యాట ఈ కార్యాన్ని నెత్తికెత్తుకుంటున్నారు. అట్లా ఈసారి చిన్నపిల్లలు సుతం ఈ పండుగల్లో సంబరంగా పాల్గొని నేస్తాలు కట్టుకున్నారు. మరి ఆ జగన్నాథుని దీవనార్థులతోటి సాగే ఈ ఆచారం ఎన్నటికీ ఆగిపోకుండా ఇట్లనే ఎప్పటికీ గొప్పగా సాగిపోవాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం.